హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మీకు ఒలింపియాడ్ ఎగ్జామ్ గురించి చెప్పడం జరిగింది. ఒలింపియాడ్ ఎగ్జామ్ అనేది ఇంచుమించు ఐఐటి కన్నా గొప్ప ఎగ్జామ్ అని చెప్పాను మీకు. అలాగే ఆ ఎగ్జామ్ చెప్తా మీకు ఏం చెప్పిందంటే నేను ఎలా మన పిల్లల్ని దీనికి ప్రిపేర్ చేయాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూడండి, అంతే తప్పించి దీన్ని స్కిప్ చేసి ఫ్రంట్కి వెళ్ళడం వల్ల మీకు అయితే ఉపయోగం ఉండదు. మన పిల్లల్ని బేసికల్గా మనం ఎలా రెడీ చేయాలి, మ్యాథమెటిక్స్ విషయంలో కానీ ఫిజిక్స్ విషయంలో కానీ మనం ఏ విధంగా రెడీ చేయాలి, ప్రజెంట్ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనే దాని గురించి మీకు చెప్తాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్స్ దేనికైనా సరే మీరు మీ పిల్లల్ని నీట్కి పంపిస్తున్నా, ఐఐటికి పంపిస్తున్నా, లేదా ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు బయాలజీ ఉంటుంది. బయాలజీతో పాటు మెయిన్ మనకి ఏంటంటే అండి, నీట్కి వెళ్ళే వాళ్ళకి బయాలజీ ఉంటుంది, వేరే విషయం పక్కన పెట్టండి. బట్ ఎంసెట్, ఐఐటి ఇలాంటి ఎగ్జామ్స్ గ్రాప్ చేసేటప్పుడు మీకు ప్రధానంగా 3 సబ్జెక్టులు, 1 మ్యాథమెటిక్స్, 2 ఫిజిక్స్, 3 కెమిస్ట్రీ, ఈ 3 ఉంటాయి. అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, లాజిక్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్స్. అసలు మన స్టూడెంట్ ఎలా ఉన్నాడు, మన పిల్లల్ని ఎలా రెడీ చేయాలి అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎగ్జాంపుల్స్, 1 ఫిజిక్స్ నుంచి చెప్తాను, 2 మ్యాథమెటిక్స్ నుంచి చెప్తాను. 2 పేరెంట్స్కి అవగాహన కోసం చెప్తున్నాను. ఇలాంటి కాన్సెప్ట్లు అయితే చాలా ఉంటాయండి యాక్చువల్గాని. అయితే మనం ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, మనం ఎలా రెడీ చేయాలి వాడిని అనే కాన్సెప్ట్ తీసుకుందాం. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఫిజిక్స్లోది ఒక పొటెన్షియల్ ఎనర్జీ. అసలు పొటెన్షియల్ ఎనర్జీ అనే ఒక స్మాల్ కాన్సెప్ట్. ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్కి అవేర్నెస్ మాత్రం కోసమే ఇది నేను చెప్తున్నాను. జనరల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఒక డెఫినేషన్ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీకి. ఇప్పుడు స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎలా అవగాహన చేసుకోవాలి చూడండి. ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఇంగ్లీష్లో చదువుతూ ఉంటారు దాన్ని, ఒక డెఫినేషన్ని. ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఇదే కాన్సెప్ట్ని మనం స్టూడెంట్కి చెప్పినప్పుడు ఎలా చదువుతున్నాడు అంటే వాడు ఎనర్జీ 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 పొసెస్డ్ బై బాడీ బై విట్స్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అని చదువుతూ ఉంటాడు. యాక్చువల్గా ఇందులో ఏముంది అసలు పొటెన్షియల్ ఎనర్జీలో? దీన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి స్టూడెంట్. దీనికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చంటి పిల్లోడు పాస్ పోస్తున్నాడు. చంటి పిల్లోడు పాస్ పోస్తున్నాడు. అలాగే ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది, కొండ మించి పడుతుంటుంది వాటర్ ఫాల్. ఈ 2 సేమేనా? కాదు కదా. ఈ 2 సేమ్ అంటే 2 పైనుంచి పడుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్లో చూసినట్టు చంటి పిల్లోడు పోసేటప్పుడు ఇక్కడ దారి చాలా చిన్నది ఉంటుంది, అక్కడ దారి చాలా పెద్దది ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఏం చేసాం మనం? ఎగ్జాంపుల్ చెప్పుకున్న దాని ప్రకారం చంటి పిల్లోడు పోస్తున్నాడు అని చెప్పాము. అవి వినడానికి కొంచెం మీకు అబ్బెట్టుగా అనిపించవచ్చు, కానీ ఫిజిక్స్ ఇలాగే ఫాలో అవ్వాలి మనం. బాగా గుర్తుంటుంది, చాలా బాగా గుర్తుంటుంది. ఇక్కడ మాస్ చాలా తక్కువ. మనం పట్టుకున్నట్లయితే అది చాలా తక్కువ మాస్, బరువు చాలా తక్కువ. వాటర్ ఫాల్లో మాస్ చాలా ఎక్కువ. అండ్ సెకండ్ కాన్సెప్ట్ అంటే దేని మీద డిపెండ్ అయింది? పొటెన్షియల్ ఎనర్జీ అనేది మాస్ మీద డిపెండ్ అయింది. ఒకసారి చూద్దాం. మాస్ మీద డిపెండ్ అయింది. ఫస్ట్ ఫ్యాక్టర్ మాస్. మన ఇంట్లో కూర్చున్నాము, మన నెత్తి మీద ఒక ఎత్తడి పడింది అనుకోండి, అది చేసే గాయం ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఒక పెద్ద రాయి పడింది అనుకోండి, అది చేసే గాయం ఒకలా ఉంటుంది. అంటే ఇక్కడ మాస్ మీద డిపెండ్ అయింది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ వన్, మళ్ళీ మన ఎగ్జాంపుల్కి వచ్చినట్లయితే ఈ పిల్లోడు వాటర్ ఫాల్. పిల్లోడు ఎంత హైట్ ఉంటాడు? స్మాల్ హైట్. మేబీ ఇది పడే హైట్ ఎంత అంటే కనుక ఒక 1 మీటర్ కూడా ఉండదు, 1/2 మీటర్ ఉంటుంది. అదే ఫీట్స్ చూసినట్లయితే ఒక 2 ఫీట్ ఉండొచ్చు. మరి వాటర్ ఫాల్ చాలా హైట్ నుంచి పడుతుంది, సుమారు 100 ఫీట్. అంటే వాటర్ ఫాల్ యొక్క నేచర్ బట్టి ఉంటుంది. నయాగరా వాటర్ ఫాల్ చాలా హైయెస్ట్, మీకు తెలిసిందే, బిగ్గెస్ట్ కూడా. ఈ వాటర్ ఫాల్
100 మీటర్స్ ఉంటుంది. దీని 1 మీటర్ అనుకున్నాం అనుకోండి, అక్కడ మాత్రం 100 మీటర్స్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఏమైంది, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మాస్, సెకండ్ వన్ ఈజ్ హైట్. వాట్ ఈజ్ జీ? దీన్ని గ్రావిటేషనల్ ఎనర్జీ అంటాం. ఇది జీ అనేది సాధారణంగా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. పక్కన పెట్టండి. ఒకే ఏరియాలో మాత్రం సమానంగా ఉంటుంది, ఏరియాస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఫైనల్ గా పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు డిపెండ్స్ అపాన్ మాస్ అండ్ గ్రావిటీ హైట్. గ్రావిటీ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ చిన్న చేంజ్ ఉంటుంది, మాస్ మీద హైట్ మీద డిపెండ్ అయ్యింది. సో దీని నుంచి మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకు వచ్చే ఐడియా ఏంటంటే ఏదన్నా చిన్న మాస్ ఉందనుకోండి పొటెన్షియల్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది, మాస్ ఎక్కువ ఉందనుకోండి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలాగే పడేటప్పుడు ఒక చిన్న 100 గ్రామ్ రాయి మన కాలు మీద పడింది అనుకోండి, అది చేసే గాయం చాలా తక్కువ ఉంటుంది. అదే మనం ఒక 25 కేజీల రాయి మన కాలు మీద పడింది అనుకోండి, అది చేసే గాయం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం పడేసే హైట్ 2 కేజీ రాళ్ళే, ఒకసారి కేజీ రాయిని మన కాలు మీద 1 మీటర్ హైట్ లోంచి పడేస్తాము, రెండోసారి అదే కేజీ రాయి మనం ఒక 10 మీటర్స్ తీసుకెళ్లి పైనుంచి పడేస్తాము. రెండు సమానమేనా? 2 సార్లు తగిలే దెబ్బ సమానంగా ఉంటుందా? ఉండదు కదా. 1 మీటర్ నుంచి పడినప్పుడు చిన్న దెబ్బ తగులుతుంది, 10 మీటర్స్ నుంచి పడినప్పుడు పెద్ద దెబ్బ తగులుతుంది. అంటే ఇక్కడ క్లియర్ గా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది. ఇది 2 పొజిషన్స్ మీద ఆధారపడింది, ఒకటి మాస్, 2 హైట్. గ్రావిటీ అనేది ఒకే పొజిషన్ లో 2 సమానమేనండి, దాని గురించి మీకు స్పెషల్ గా చెప్తాను తర్వాత. సో ఫైనల్ గా P ఈజ్ ఈక్వల్ టు mgh అనే ఫార్ములా అనేది మనకి డెరైవ్ అయింది. P ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఈ P ఈజ్ ఈక్వల్ టు mgh అనే ఫార్ములా వచ్చిన తర్వాత దీని మీద ప్రాబ్లం చేసే విధానం స్టూడెంట్కి రావాలి. అడుగుతాడు, ఒక రిజర్వాయర్ లోంచి 1000 కేజెస్ ఆఫ్ వాటర్ వస్తుంది, 100 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీ పేరెంట్స్ కాబట్టి మీకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు, దాని మీద సమ్ చేయడం రావాలి. ఒకటి డీప్ కాన్సెప్ట్ మీద డీప్ అండర్స్టాండింగ్ రావాలి, రెండోది ప్రాబ్లం డెరివేషన్ రావాలి, మూడోది ప్రాబ్లం చేయడానికి స్కిల్ రావాలి. ఈ 3 వచ్చినట్లయితే వాళ్ళు ఎంసెట్ లో కానీ ఐఐటిలో కానీ ఈజీగా ర్యాంక్ అనేది సంపాదించగలుగుతారు. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా సరే గమ్ముని గ్రాప్ చేయగలుగుతారు, తొందరగా గ్రాప్ చేయగలుగుతారు. ఈ ఫార్ములాని మీకు అర్థం కావడానికి మీకు ఎలా చెప్పడం జరిగింది, మాస్ మీద, గ్రావిటీ మీద, హైట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫార్ములాని వేరేలా కూడా డెరైవ్ చేస్తాము, అది మీకు తర్వాత చెప్పుకుందాము. నిజానికి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనే ఫార్ములా నుంచి కూడా చేస్తాము, జస్ట్ ఒక బేసికల్ ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరిగింది. సో ఫిజిక్స్కి వచ్చేసరికి ఇలా డీప్ అండర్స్టాండింగ్ ఆన్ కాన్సెప్ట్ అండ్ డెరైవింగ్ ఫార్ములా అండ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం, ఈ 3 నేర్చుకున్నట్లయితే ఫిజిక్స్ చాలా బాగా మీరు నేర్చుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ ఓకేనండి. సరే, ఈ ఎగ్జామ్కి ఐఐటి లాంటి ఎగ్జామ్కి అసలు బేసిక్స్ ఏ విధంగా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇందులో మ్యాథ్స్ కూడా ఒకసారి ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఒక ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇక్కడ 2 persons can do a piece of work in 10 days. How many days will be taken by 8 persons complete the same work? క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఇది చిన్న లెవెల్, ఇది చాలా చిన్న లెవెల్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఐఐటి లెవెల్కి వెళ్ళినప్పుడు చాలా పెద్ద లెవెల్కి వెళ్తుంది. అయితే బేసికల్గా స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనే విషయం చెప్తున్నా. ఈ క్వశ్చన్ ని మనం తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఏం చెప్పాడు, 2 persons ఉన్నారు. ఈ 2 persons కూడా ఒక వర్క్ ని 10 days లో కంప్లీట్ చేస్తున్నారు. ఇదే 8 persons అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో దీనికి ఒక ఫార్ములా వేసేసి మనం వెంటనే ఆన్సర్ తెప్పించేయచ్చు. మీకు అలా కూడా చేసి చూపిస్తాను. అయితే కాన్సెప్ట్ ఏముంది దీని వెనకాతల, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సింపుల్ గా చూడండి.
మన స్టూడెంట్కి ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక రైస్ బ్యాగ్ ఉంది, 100 kgs రైస్ బ్యాగ్ ఉంది. ఈ 100 kgs రైస్ బ్యాగ్ని 2 పందికొక్కులు, జస్ట్ కామెడీ కోసం అంతే, 2 పందికొక్కులు తింటున్నాయి. ఎన్ని రోజుల్లో? 10 daysలో. ఓకే, 100 kgs రైస్ ఉంది, 2 పందికొక్కులు ఉన్నాయి. సో ఒక్కొక్క పందికొక్కు ఎంత తింటున్నట్టు? 50 kgs తింటున్నట్టు. అంటే ఒక రోడెంట్, ఒక పందికొక్కు 50 kgs, ఒక పందికొక్కు 50 kgs, 50 kgs తింటున్నాయి. ఎన్ని డేస్లో? 10 daysలో. సో 10 పెట్టి డివైడ్ చేయండి. పర్ డే, ఒక్క రోజుకి ఒక పందికొక్కు 5 kgs రైస్ తింటున్నట్టు మనం ఊహించుకుందాం. ఇక్కడ లెక్క ప్రకారం ఒక 5 kgs రైస్ తింటుంది. అయితే ఇప్పుడు పందికొక్కులు ఎన్ని అయ్యాయి మనకి పందికొక్కులు ఎన్ని ఉండేవి? 2 ఉండేవి, 2 ఉండేవి. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్లో 8 అయ్యాయి పందికొక్కులు. ఓకే, ఒక పందికొక్కు 5 kgs తింటుంది. ఇంటూ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 5 into 8 40. అంటే కన్జప్షన్ రోజు పందికొక్కులు తినేసేది ఎంత అంటే 40 kgs. కానీ మన దగ్గర ఉన్న బ్యాగ్ ఎంత? 100 kgs. 100 kgs ని 40తో డివైడ్ చేసామనుకోండి. 40తో డివైడ్ చేసినట్లయితే 10/4. మనం మామూలుగా కూడా దీన్ని కనుక క్యాలిక్యులేట్ చేయొచ్చు. 100 with 40, 2 times పోయింది, 80, 20 వచ్చింది. పాయింట్ పెట్టుకుంటాం, 0 వేస్తాము. 5 40s 200, 5 40s 200 అంటే ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 2.5. దీన్ని మనం 2.5 అంటాం. అంటే 2.5 daysలో ఈ 100 kgs రైస్ బ్యాగ్ ని ఆ పందికొక్కులు తినేసాయి. సేమ్ దీన్ని మనం మనుషులకు అన్వయించుకున్నట్లయితే, అప్లై చేసినట్లయితే, 2 persons ఉన్నారు, వాళ్ళు వర్క్ ని 10 daysలో కంప్లీట్ చేశారు. ఇదే వర్క్ ని 8 months అంత ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 2.5 daysలో కంప్లీట్ చేస్తారు. ఇలా మనం కాన్సెప్ట్ ని సొంతంగా అర్థం చేసుకునే విధానం వచ్చినట్లయితే మ్యాథ్స్ స్టూడెంట్ ఎప్పుడైనా సరే చేయగలుగుతాడు. కానీ మన కోచింగ్ లో ఏం చెప్తుంటారంటే వర్క్ ఇంటూ టైము, ఇలా వర్క్ ఇన్ W1 into T1 is equal to W2 into T2 ఇలా చెప్పి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటాడు. కరెక్ట్ ఫార్ములా ఇదేనండి, చాలా త్వరగా చేయొచ్చు, మనం కాదంటలేదు. బట్ బేస్ ఎక్కడ ఉందో బేస్ అనేది అర్థం అవ్వాలి. ఆ బేస్ అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం ఏమనుకున్నాం? మనము 100 kgs రైస్ బ్యాగ్ ఉంది, 2 పందికొక్కులు ఉన్నాయి. ఒక్కో పందికొక్కు వాటా ఎంత వస్తుందంటే మనకి 50 kgs ఒక్కొక్కటి తింటుంది. 10 daysలో తిన్నది కాబట్టి ఒక రోజుకి ఎంత తింటుందంటే 5 kgs తింటుంది. ఈసారి పందికొక్కులు 8 అయ్యాయి. సో 8 into 5, 5 into 8 40 kgs. ఒక్క నైట్లో పందికొక్కులు 40 kgs తినేస్తున్నాయి. ఊహించుకుందాం, జస్ట్ 40 kg. మన దగ్గర ఉన్న బ్యాగ్ ఎంత? 100 kgs. 100/40 అంటే 2.5. 2.5 daysలో ఇది కంప్లీట్ అయిపోతుంది అనే ఆన్సర్ని స్టూడెంట్ చేయగలగాలి. ఇలా చేసినట్లయితే మీరు ఈజీగా మ్యాథ్స్ బాగా వస్తుంది. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్తో ఇంకా బలమైన సమ్స్ స్టూడెంట్ చేయగలుగుతాడు. అసలు ఐఐటి ఎగ్జామ్ అనేసరికి అసలు ఒక చాప్టర్ని వేరే చాప్టర్తో లింక్ పెట్టి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇప్పుడు మన 10th క్లాస్లో ఉందనుకోండి, 10th క్లాస్లో ఏమవుతుందంటే అసలు వచ్చిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ ఐఐటిలో అసలు ఒక మోడల్ పేపర్ అంటూ కరెక్ట్గా ఉండదు. ఆ విషయం చాలా మంది పేరెంట్స్కి తెలియదు. ఒక మోడల్ పేపర్ ఇలా అంటూ ఒకలా ఉండదు. ఒకసారి 360 మార్క్స్కి ఇస్తాడు, ఒకసారి 364 మార్క్స్కి ఇస్తాడు. ఇలా ప్రతిసారి పేపర్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు ఒకసారి మా స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీకు ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఫౌండేషన్ అవసరమైనట్లయితే సంప్రదించండి.